జిమ్, డైట్, వాకింగ్, యోగా బరువు తగ్గడానికి ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా వెయిట్ లాస్ కాకపోవడానికి కారణం నిద్ర సరిగ్గా లేకపోవడమే. రాత్రి సరిపడా నిద్ర లేకపోతే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా రాత్రిపూట మంచి నిద్ర ఉంటే సులువుగా వెయిట్ లాస్ అవ్వచ్చు. రోజుకి 7-9 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోతే శరీరం తనంతట తానే బరువు నియంత్రించుకోవడం సులభంగా మారుతుంది. కంటి నిండా నిద్ర బరువు తగ్గేందుకు 5 రకాలుగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే నిద్ర అనేది చాలా కామన్గా ఇబ్బందికరంగా ఉండే అవకాశం చాలామందిలో ఉంటాయి. సో నార్మల్గా చూసినట్టయితే అడల్ట్స్లో 7 అవర్స్ స్లీప్ అని చాలా వరకు స్టడీస్ చెప్తా ఉన్నాయి. 7 అవర్స్ కంటే తక్కువగా ఉన్న వాళ్ళలో యూజువల్గా వెయిట్ పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా కొన్ని స్టడీస్ అవి చెప్తున్నాయి. ఇవన్నీ కూడా కొంతవరకు మనకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. కాకపోతే ఓవరాల్గా చెప్పాలంటే నిద్ర లేనితనం వల్లే వెయిట్ పెరగడం అనేది పూర్తిగా కరెక్ట్ కాదు. సో దీనికి సంబంధించినంతవరకు మనకున్న ఆధారాల ప్రకారంగా చూసినట్టయితే ఇంకా ఫర్దర్గా స్టడీస్ అనేవి రావాలి. దాని పరంగా ఈ బరువు పెరగడం అనేది ఓన్లీ బికాజ్ ఆఫ్ ఈ స్లీప్ లేకపోవడం అనేది నిర్ధారణ చేయడానికి కొంత సమయం పట్టవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రాపర్గా స్లీప్ అనేది చాలా అవసరం. దాని ద్వారా రకరకాల ఇబ్బందుల నుంచి ఉపగాయమే కాకుండా హార్ట్ పరంగా కానివ్వండి, లేకపోతే బ్రెయిన్ పరంగా స్ట్రెస్ పరంగా కానివ్వండి, లేకపోతే బాడీలో సెల్స్కి సమయం పట్టే ఏదైతే ఉందో అదంతా కూడా బెటర్ కావడానికి ఇవన్నీ కూడా స్లీప్ అనేది చాలా అవసరం. నిద్ర తగ్గితే ఆకలి ఎక్కువ అవుతుంది. శరీరంలో గ్రెలిన్ అనే ఆకలి హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో ఎక్కువగా తినాలనిపిస్తుంది. సరిపడినంత నిద్ర ఉంటే ఈ హార్మోన్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. నిద్రపోతున్న సమయంలో శరీరం తనను తానే రిపేర్ చేసుకుంటుంది. ఈ సమయంలో జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. నిద్రలో శరీరంలో నిల్వ అయిన కొవ్వు కరగడం కూడా సులువుగా మారుతుంది. ఇలా కూడా బరువు తగ్గుతారు. ఆలస్యంగా నిద్రపోయే వాళ్ళలో రాత్రి స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. చిప్స్, స్వీట్స్, కూల్ డ్రింక్స్ వంటివి తీసుకోవడం వల్ల తెలియకుండానే బరువు పెరిగిపోతారు. అంటే నిద్ర లేకపోవడంలో వెయిట్ ఎలా పెరుగుతారు అనేది ఒక చిన్న మనకు ట్రిక్కీగా అనిపించిన స్టడీస్ మాత్రం అలా చెప్తున్నాయి. బట్ ఇంకా కూడా ఫర్దర్గా మనకు నిర్ధారణ చేయడానికి ఇంకొన్ని మనకు బెటర్గా స్టడీస్ కావాలని మనం దాని గురించి వెయిట్ చేయడం అనేది చూడాల్సిన విషయమే. సో దాని గురించి మనం ఇప్పుడు ఫర్దర్గా కాకుండా దానివల్ల కొంతవరకు వెయిట్ పెరుగుతున్నారనే ఉద్దేశంతో ముందుకెళ్తూ ప్రాపర్గా స్లీప్ చేయడానికి ఏవైతే కారణాలు ఉన్నాయో, పట్టకపోవడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో అవి గమనించి అదేవిధంగా మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ని ప్రాపర్గా చేసుకోవడం, స్ట్రెస్ని తగ్గించుకోవడం చేయడం వల్ల మనకి స్లీప్ పరంగా బెటర్ అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీ వీటి ద్వారా, ఫుడ్ ద్వారా ప్రాపర్గా తీసుకోవడం వల్ల ఒబేసిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుందని ప్రస్తుతం ఇంతవరకు మనం తెలుసుకోవచ్చు. నిద్ర సరిగ్గా పట్టకపోతే అలసట ఎక్కువగా ఉంటుంది. దీనితో వ్యాయామం చేయాలన్న ఆసక్తి తగ్గిపోతుంది. కానీ సరైన నిద్ర వల్ల ఉదయం ఫ్రెష్గా ఉంటారు. వాకింగ్, జిమ్, యోగా వంటివి చేయగలుగుతారు. ఒత్తిడిలో అధికంగా తినే అవకాశం ఉంది. అందుకే ఒత్తిడి తగ్గాలంటే మంచి నిద్ర అవసరం. దీంతో మనసు ప్రశాంతంగా ఉండి ఆహారం కూడా తక్కువగా తీసుకుంటారు. కాబట్టి ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడం చాలా అవసరం. రాత్రి నిద్ర 7 గంటలకు తగ్గకుండా చూసుకోవాలి.